హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్ కు సంబంధించి 2 రౌండ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ రౌండ్ అంటే ఫేజ్ 3 అనొచ్చు, దీన్నే మాపప్ రౌండ్ అని కూడా అంటారు. ఈ రౌండ్ కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కి స్కెడ్యూల్ నోటిఫికేషన్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ప్రకారంగా నవంబర్ 11వ తారీఖు సాయంత్రం 8 గంటల నుండి నవంబర్ 12వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్ కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే ఎవరైతే ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కడితేనే వాళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లభిస్తుంది. ఆల్రెడీ ఇంతకు ముందు కాలేజెస్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు అప్గ్రేడేషన్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఆ స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు కట్టాల్సిందే. వాళ్ళకి అప్గ్రేడేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్గ్రేడేషన్ వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్లి జాయిన్ అయితేనే వాళ్ళకి ఈ 3 లక్షల రూపాయలు తిరిగి రీఫండ్ చేయబడుతుంది. అంతేకాదు సీటు కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మీరు అప్గ్రేడేషన్ వచ్చిన తర్వాత ఆ కాలేజ్ వద్దు అనుకున్నట్లయితే ఈ 3 లక్షల రూపాయలు రీఫండ్ చేయబడవు. దానితో పాటు మీ సీటు కూడా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎన్ఆర్ఐ కేటగిరీలో పెట్టుకునేటప్పుడు ఫస్ట్ బి కేటగిరీ పెట్టుకోండి, తర్వాత ఎన్ఆర్ఐ కేటగిరీ పెట్టుకోండి. ఎందుకంటే అన్ని కాలేజెస్ లిస్ట్ కూడా మనకి కంబైన్డ్ గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా స్లోగా పెట్టుకోండి, ఎటువంటి మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. అర్థమైంది కదా? అంతేకాదండి, ఇప్పుడు మీరు కట్టినటువంటి ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మీకు సీట్ వచ్చి జాయిన్ అయినా రీఫండ్ అవుతుంది. అలాగే ఒకవేళ మీకు సీట్ అలాట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా మీకు అమౌంట్ రీఫండ్ అవుతుంది. కాకపోతే సీటు వచ్చి మీరు జాయిన్ అవ్వకపోతే మాత్రం అప్పుడు రీఫండ్ చేయరు అని చెప్తున్నారు. అర్థమైంది కదా? ఆ 3 lakhs అమౌంట్ ని మీరు కట్టడానికి ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పేజ్ లో లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ పేమెంట్ అని ఉంది. ఈ లింక్ ని క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఎలాగైతే చేశారో అదే మాదిరిగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ 3 ఫెసిలిటీస్ యూజ్ చేసి కట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 3 లక్షల రూపాయలు కాబట్టి మీకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా 3 లక్షల రూపాయలు సింగిల్ పేమెంట్ చేసే అవకాశం ఉందో లేదో చెక్ చేసుకోవాలి ముందుగానే. దీనికి సంబంధించి నేను ఆల్మోస్ట్ ఒక నెలన్నర క్రితమే మీకు ఒక వీడియో కూడా చేశాను. చాలా మంది కూడా విన్నారు, రెడీ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా రెడీ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఉంటే ఇమ్మీడియట్ గా మీరు ఈ యొక్క అమౌంట్ ని రెడీ చేసుకొని ఇన్ టైంలో మీరు పేమెంట్ చేస్తేనే మీకు వెబ్ ఆప్షన్స్ కు సంబంధించినటువంటి ట్యాబ్ కూడా మీకు హైలైట్ అవుతుంది. ఒకవేళ మీ పేమెంట్ కానీ ఫెయిల్ అయితే అప్పుడు వెబ్ ఆప్షన్స్ ట్యాబ్ మీకు హైలైట్ అవ్వదు. అర్థమైంది కదా? అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కొద్దిమంది స్టూడెంట్స్ మీరు పేమెంట్ చేసినప్పుడు మీ అమౌంట్ మీ అకౌంట్ నుండి డిడక్ట్ అవుతుంది, అంటే కట్ అవుతుంది అని ఆ అమౌంట్ యూనివర్సిటీకి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ కి రీచ్ అవ్వటం లేదు. దానివల్ల మీ యొక్క పేమెంట్ ఫెయిల్డ్ అని వస్తుంది. అలాంటి స్టూడెంట్స్ చేయవలసిన పని ఏంటంటే పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మరలా పేమెంట్ చేయాల్సిందే. అందుకని ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఒకవేళ కానీ మీకు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా మరలా పేమెంట్ చేస్తేనే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. కాకపోతే మీకు డిడక్ట్ అయినటువంటి ఆ 3 లక్షల రూపాయలు మీ అకౌంట్ కి విదిన్ 7 వర్కింగ్ డేస్ లో క్రెడిట్ అవుతాయి అని చెప్తున్నారు, రీఫండ్ అవుతాయి అని చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చేంత వరకు కూడా మీరు పేమెంట్ చేస్తూనే ఉండాలి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో పొరపాటున మెడికల్ అండ్ డెంటల్ అనే పదాన్ని కూడా యాడ్ చేశారు. కానీ ఇప్పుడు డెంటల్ కి బీడీఎస్ కి జరగటం లేదు, కేవలము ఎంబీబీఎస్ కి మాత్రమే జరుగుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. కాబట్టి దయచేసి ఇది గమనించండి. దీని తర్వాత మీకు బీడీఎస్ కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు 2 lakhs రూపీస్ కట్టమని అడుగుతుంది. ఆ 2 lakhs కడితేనే మీరు మేనేజ్మెంట్ కోటాలో బీడీఎస్ కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం తర్వాత వేరే నోటిఫికేషన్ లో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ప్రకారంగా కేవలము మీరు ఎంబీబీఎస్ కి మాత్రమే ఇప్పుడు పెట్టుకునే అవకాశం ఉంది. అర్థమైంది కదా? అలాగే మీకు సీట్ అలాట్మెంట్ గాని వస్తే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ అలాట్ అయితే 25,100 రూపాయలు పే చేసి యూనివర్సిటీ ఫీ కట్టి మీరు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అదే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్ అయితే 65,600 రూపాయలు పే చేయాలి. అలాగే ప్రైవేట్ మైనారిటీ కాలేజెస్ లో కూడా 25,100 రూపాయలు ఫర్ బీక్యాట్,
అంటే B1 B2 ఇద్దరికి కూడా. అలాగే సి కేటగిరీలో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వస్తే 65,600 రూపాయలు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకసారి మీరు ఈ అమౌంట్ కట్టి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరలా ఆ అమౌంట్ రీఫండ్ చేయబడదు, గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ స్టూడెంట్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ చదివి అర్థం చేసుకొని అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తాము. ఒకవేళ మిగిలిపోతే వాటిని స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే 4వ రౌండ్ లో మాత్రమే నాన్ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి కూడా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే, మీరు ఇంతకు ముందు ఒకవేళ ఎన్ఆర్ఐ కేటగిరీ లేదా సి కేటగిరీలో కానీ జాయిన్ అయి ఉంటే ఇప్పుడు మీరు మరలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని బి కేటగిరీకి స్లైడ్ అయ్యే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో నాట్ రిపోర్టెడ్ లిస్ట్, ఫ్రీ ఎగ్జిట్ లిస్ట్ ఇచ్చారు. వాటితో పాటుగా కొన్ని అంటే న్యూ సీట్స్ కూడా ఎన్ఎంసి వాళ్ళు మనకి రిలీజ్ చేశారు. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి వెబ్సైట్ లో సీట్ మ్యాట్రిక్స్ రూపంలో అయితే ఇవ్వలేదు. కాకపోతే అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దయచేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కేవలము సీట్ మ్యాట్రిక్స్ లో ఉన్న వేకెన్సీని మాత్రమే బేస్ చేసుకుని పెట్టుకోకుండా, మీకు ఒకవేళ ప్రస్తుతానికి ఇప్పుడు ఇచ్చినటువంటి నాట్ రిపోర్టెడ్ లిస్టు అలాగే ఫ్రీ ఎగ్జిట్ లిస్ట్ లో కానీ మీకు సీట్స్ లేకపోయినప్పటికీ కూడా ఆ కాలేజెస్ ను కూడా చూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ కాలేజ్ లో ఉన్నటువంటి స్టూడెంట్ వేరే కాలేజీకి అప్గ్రేడేషన్ వచ్చి వెళ్ళినప్పుడు ఆ సీట్ ఖాళీ అవుతుంది, అంటే వర్చువల్ గా వేకెన్సీ క్రియేట్ అవుతుంది. అలాంటి సందర్భంలో మీరు ఆ సీట్ ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాలేజెస్ లో వేకెన్సీ ఉన్నా లేకపోయినా సీట్ మ్యాట్రిక్స్ తో సంబంధం లేకుండా మీకు నచ్చినటువంటి కాలేజెస్ సీట్ వస్తే 100% జాయిన్ అవుతాము అనుకునే కాలేజెస్ మాత్రమే జాగ్రత్తగా పెట్టుకోండి. పొరపాటున కూడా మీకు అక్కర్లేని కాలేజెస్ మాత్రం దయచేసి ఎవరు కూడా పెట్టుకోదని నా రిక్వెస్ట్. అర్థమైంది కదా? అలాగే ఇక్కడ 13th పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరికైతే కన్వీనర్ కోటా రౌండ్ 3లో సీట్ ఎలాట్ అయ్యిందో ఆ స్టూడెంట్స్ వాళ్ళు కాలేజ్ లో జాయిన్ అయినా అవ్వకపోయినా సరే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3లో మాత్రం పార్టిసిపేట్ చేయడానికి అవకాశమే లేదు అని చెప్తున్నారు. వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకూడదు. అనవసరంగా మీరు 3 లక్షల రూపాయలు కట్టినా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉండదు, గుర్తుంచుకోండి. అలాగే మీరు ఇప్పుడు మాపప్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ గాని వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే మాత్రం మీరు కట్టినటువంటి 3 లక్షల అమౌంట్ ఫీట్ అయిపోతుంది. ఆ అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడదు, గుర్తుంచుకోండి. అలాగే ఇప్పుడు రౌండ్ 3లో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా ఈ రౌండ్ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కాలేజ్ నుండి మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుని విత్ డ్రా చేసుకుని వెళ్లే అవకాశం అయితే లేదు. సో ఒకసారి జాయిన్ అయితే మీరు బయటికి వెళ్ళలేరు. ఒకవేళ మీరు అసలు జాయిన్ అవ్వకపోతే మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోల్పోవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దయచేసి ఎటువంటి మిస్టేక్స్ కూడా త్వరపడి చేసుకోవద్దని నా రిక్వెస్ట్. అలాగే నెక్స్ట్ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది. దీనికి ఇప్పుడు థర్డ్ రౌండ్ లో మిగిలిపోయినటువంటి సీట్స్, అలాగే థర్డ్ రౌండ్ లో ఎవరైతే రిపోర్ట్ చెయ్యరో ఆ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సీట్స్, ఆ సీట్స్ కి సంబంధించి ఫోర్త్ రౌండ్ కూడా జరుగుతుంది. ఆ ఫోర్త్ రౌండ్ కి ఇప్పుడు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ థర్డ్ రౌండ్ లో వస్తుందో వాళ్ళెవ్వరు కూడా ఎలిజిబుల్ అవ్వరు. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే లేదా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, పేమెంట్ ఇష్యూస్ ఉన్నా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్స్ నోట్ చేసుకుని వీళ్ళని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తున్నాను. తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.